మనం చదివితే అక్కడ కూడా చక్కటి మాట రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాలు. నశించుకుని మంచి దానిని హత్తుకుని ఉండి సహోదరుల ప్రేమ విషయములో ఒకనియందు ఒకడు అనురాగము గల వారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చాలండి, ప్రార్థన చేద్దాం. తండ్రి హల్లెలూయా. రోమా పత్రికలో అంటూ ఉన్నాడు, ఒకరి పట్ల ఒకరట ఎలా ఉండాలి అంటే అనురాగము కలిగి, అంటే దేవుని ప్రేమ. ఈరోజు నిజంగా ఎలాగంటే ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉండాలటండి. ఏం కలిగి ఉండాలి? దేవుని ఆత్మ విషయంలో. హల్లెలూయా. తీవ్రత కలిగి, ఎప్పుడు మనం తీవ్రత అంటే ఒకరిని ఇతరులని ఎవరిలో కూడా మనం ద్వేషం చూడకుండా ఉండినట్లయితే దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడట దేవుని ఆత్మ మనలో పనిచేస్తుందటండి. హల్లెలూయా. ఈరోజు ఒకరి పట్ల ఒకరు మరి శ్రమ కలిగినా కూడా ఒకరి పట్ల ఒకరు మనం పంచుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. శ్రమల్లో ఉన్న వారి కొరకు ఏం చేయాలి? ఒకరినొకరు ఆదరించుకోవాలి. దేవుని ప్రేమ ఇదే. ఎందుకంటే శ్రమ వచ్చిందని చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి భలే వచ్చింది శోధనాన్ని నవ్వుకుంటూ హేళన చేస్తూ ఉంటారు. కానీ నిజమైన దేవుని ప్రేమ కలిగితేనంట మనం ఇలాగ ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? భలే వచ్చింది అన్నట్లు కాదు, కానీ వారి కొరకు ఒకరు పట్ల ఒకరు ఆదరించుకుని మనం ఆత్మ విషయంలో మరి తీవ్రత కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి చక్కటి మాట చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో కూడా మరి 10వ వచనం ఒక్కసారి చదవండి. ఏమున్నదంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. హల్లెలూయా. మనం ప్రేమ కలిగి ఉంటేనంటే ఈరోజు దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారమై ఉన్నామంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా ప్రేమ అంట ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు ఏమైపోతుందండి? చల్లారిపోతూ ఉందంట కదా. మన కుటుంబంలో ప్రభు వచ్చే సమయానికంట ఆ ప్రేమ కూడా చాలా మందిలో చల్లారిపోతూ ఉంటుందట. ఎందుకనంటే అనేక మంది అపవాది యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోయి అనేక మంది దేవుని ప్రేమను గుర్తెరగరు. ఈరోజు కూడా మనం అదే దేవుని వాక్యం చెప్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తూ ఉందంటే పొరుగు వాడికంట కీడు చేయదటండి. హల్లెలూయా. ఎంత నష్టము కలిగినప్పుడు కూడా ఇతరులకు ఏం కలిగించదు? నష్టాన్ని తీసుకుని రాదు. దేవుని ప్రేమ అది. ఇతరులు గాయపరిచినప్పటికీ వారికి కీడు రమ్మని మనం కోరుకోకూడదు, కానీ దేవుడు ఖచ్చితంగా మనమంట పొరుగు వాడిని కూడా ఏం చేయాలంటే ప్రేమ కలిగి వారిని ఎంత మన బాధ కలిగించినా కానీ వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలంట. హల్లెలూయా. మరి ప్రేమ అంట ఉప్పొంగదటండి. ప్రేమ ఏం చేయదు? ఉప్పొంగదు. ఎందుకంటే ఎంత మన మిత్రులను ప్రేమించినప్పుడు కూడా మనలో ఉన్న అహంభావం మనం చూపించం, కానీ దేవుని సన్నిధిలోనంట దేవునికి మనం తగ్గించుకుని ఉంటామంట. చూడండి ఇంకొక అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనంలో కూడా చదవండి. ప్రేమ అక్కడ కూడా ఏం జరిగిస్తుందట? మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు హల్లెలూయా. చూసారా, దేవుడు ఏంటండి అన్యాయస్తుడు మన పట్ల? అసలే కాదట. ఎందుకంటే మనము కూడా ఈరోజు దేవుని కలిగి దేవుని పాదాలు ఎదుట మనం ఉన్నాం. మీకు కొన్ని సందర్భాల్లో బాధ కలిగి ఉంటుంది. ఏమనంటే ఎన్నో సంవత్సరాలు నేను రక్షించబడ్డాను, నా జీవితంలో ఇంకనూ విడుదల రాలేదని బాధపడవచ్చు. కానీ దేవుడు అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన అన్యాయస్తుడై లేడటండి. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా ఉన్నాడు.
న్యాయపీఠం మీద, సింహాసనం మీద ఆయన అధికారము కలిగిన దేవునిగా ఉన్నాడు. ఈరోజు ఆ అధికారాన్ని ఈరోజు ఆయన ఉపయోగించట్లేదు. కానీ నువ్వు ఎలా ఉండాలి అంటే, న్యాయకర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటే నీ ప్రేమకు ప్రతిఫలం ఒక దినాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఒకవేళ ఇతరులు ముఖాన్ని చిన్నబుచ్చుకుని పోవచ్చు, కానీ ఇతరులను చూసి నువ్వేం చేయకూడదంటే వారిని ద్వేషించేవారుగా మనము ఉండకూడదట. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? దేవుని ప్రేమను కలిగి ఉన్నాం కనుక మంచి క్రియలను జరిగించేవారుగా ఉండాలట. దేవునికి స్తోత్రం. మంచి క్రియలు. మరి బైబిల్లో దోర్కా అనే ఆమె మరి మనం చూస్తే అనేక మందికి ఏం చేస్తుందంటే, ఆవిడ మిషన్ కుట్టేదటండి. ఒక ఎదవరాలు ఏం చేస్తుంది? ఆమె దేవుని ప్రేమ కలిగి ఉంది. ఒక ఎదవరాలు, ఎవరు కూడా లేనప్పటికీనంట అనేక మంది భర్తలు పోయిన ఎదవరాలనంట ఆమె పిలిచి ఏం చేస్తుందో తెలుసండి, ఆ మిషన్ కుట్టే వాటితోనంట వారికి కూడా సహాయం చేసేదట. ఆ కొంచెంలో కూడా చాలామందిని పోషించిందంటండి ఆమె. ఏమిటి ఆమె చేసే వృత్తి అంటే, ఆ యొక్క మిషన్ కుట్టేదట, ఆ ఊలు అది అల్లడం, అలాంటి చేతి పని చేసుకుంటూ ఇతరులకి కూడా ఎలా ఉందంటే ఆమె దేవుని ప్రేమ, అనేక భర్తలు చనిపోయిన ఎదవరాలకి ఆదరణ కలిగిస్తూ దేవుని ప్రేమ వారికి కూడా రుచి చూపించిందంటండి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆమె ఇతరులకు రుచి చూపించిందో అనేక మంది ప్రభు యొద్దకు వచ్చారట. మరి చనిపోయింది ఆమె. ఒక రోజు చనిపోయినప్పుడు తన యొక్క శిష్యుడిని పిలిచారు, ఆ దైవజనుడిని కాకేశారట. కాకేసి వారు అందరూ అంగలార్చి ఏడుస్తూ ఉన్నారంట. అక్కడున్న ఆ ఎదవరాళ్ళు అందరూ కూడా ఏడుస్తున్నారంటే ఏమనంటే, ద్వారకా చనిపోయిందండి, తిరిగి మీరు ప్రార్థన చేసి ఆమెను బ్రతికించండి అని ఆ దైవజనుడిని అడిగినప్పుడు ఆ దైవజనుడు వారి యొక్క ఏడుపును చూచి ఆయనకి కూడా జాలి కలిగిందంటండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ దోర్కా పక్షముగా నిలబడి ప్రార్థన చేసినప్పుడంట దేవుడు మరలా ఆమెలోనికి జీవము పంపించి ఆమెను చనిపోయిన ఆమెను లేవనెత్తాడట. దేవునికి స్తోత్రం. ఆమె ఎందుకంటే ఆమె చేసిన ప్రేమకు, ఆమె చేసిన ఆ యొక్క దేవుని ప్రేమకి ఇతరులకు ఎప్పుడైతే రుచి చూపించిందో దేవుడు ఆవిడ పక్షంగా కూడా మరలా జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, ప్రేమ మంచి క్రియలను మనం వెంట జరిగించేవారుగా ఉండాలి. ఆమె భూమి మీద ఉన్నంతసేపు కూడా అనేక మందికి ఆదరించింది, దేవుని ప్రేమ రుచి చూపించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేక మందిని రక్షణ మార్గంలోనికి కూడా ఆమె ద్వారక మరి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చక్కటి పేరు కలిగిన ఆమె జీవితం కూడా దేవునికి ఇష్టకరంగా ఆమె జీవితాన్ని మార్చుకుందండి. ఈరోజు చూడండి, మనము కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 13వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, చూడండి, విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు. హల్లెలూయా. చూసారా, ప్రేమ ఎన్ని విధాలుగా అంటే డంబముగా మాట్లాడదట, ఇతరులకు ఏం చేయదు, అపాయము కలిగించే విధముగా మరి తన యొక్క చివరి వరకు కూడా నమ్మకంగా ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడు ఇతరులకి కూడా నమ్మకంగా వారు జీవిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మనము కూడా దీర్ఘాయువు కలగజేస్తూ ఉందంటండి ప్రేమ. చివరి వరకు కూడా ఏం కలగజేస్తుంది? నీవు ఇతరులను ప్రేమించడం వల్ల నువ్వేం పొందుతున్నావు అనుకో, దీర్ఘాయువు పొందుతావట. దేవునికి స్తోత్రం. ఆ చివరి వరకు కూడా నువ్వు డంబముగా, నీలో స్వార్థముగా, అసూయగా ఇతరుల పట్ల నువ్వు ఆలోచించకుండా ఉంటే నువ్వేం పొందుతావంటే దీర్ఘాయుష్మంతుడుగా నేను దేవుడు ఉంచుతాడట. ఇప్పుడంటే మనం దేవుని ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడే మనలో ఉన్నప్పుడు ఆయన అంట ప్రేమ స్వరూపుడైనాడట. అంటే ఈరోజు దేవుని ప్రేమ మన శరీరం అంతా కూడా ఆయన నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు తెలుసండి, దేవుని సన్నిధిలో దేవునికి మారాను అని చెప్తారు, కానీ వారిలో మార్పు
ఉండదు. ఆ మందిరంలో ఉన్నంతసేపే మార్పు, బయటికి వెళ్ళాక అసలు రూపం ఏంటో వారు చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడి వాక్యం అది కాదు. వేషధారణ బట్టి అసలే దేవుడికి ఇష్టం లేదండి. వేషధారణ కాదు, కానీ మనం మందిరంలో ఉన్నప్పటికీ, బయట ఉన్నప్పటికీ, ఏ స్థలమైనా ఉన్నప్పటికి కూడా మనం దేవునికి మహిమార్థమై జీవించాలి భూమి మీద. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. మన జీవితాల్లో ఆయన ప్రేమను కలిగి మనం ఉన్నాం కనుక ఇతరులను కూడా ప్రేమించేవారుగా ఉండాలి. ఈ ప్రేమ ఏం కలగజేస్తుందంటే దీర్ఘాయువును కలగజేస్తూ ఉందంటండి. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూడండి, అక్కడ కూడా చదవండి. కాబట్టి మీరు సమాధానమును ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తిరిగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. చాలండి. హల్లెలూయా. చూసారా ఏం కలిగి ఉండాలండి? మరి సంపూర్ణమైన కదా. మరి నిజంగా దేవుని సన్నిధిలో ఇవన్నీ మనం పాటిస్తున్నామా? ఒకరి పట్ల ఒకరు ఆదరించుకొని బలపరుచుకోవాలి. ఇతరులంట మనం ద్వేషించేవారుగా మనం చూపించకూడదు. వారిలో ఉన్న తప్పుల్ని మనం వెతికి చూపించకూడదట. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషికి కూడా ఇది అలవాటండి. ఎందుకంటే ఇతరులో ఉన్న తప్పుల్ని ఏరి చూపిస్తూ ఉన్నారు. కానీ వారు ఇంట్లో ఇంకా ఎన్నెన్నో తప్పులు ఉంటాయి, కానీ వాటిని గ్రహించరు. వారు ఇంకా దేవుని సన్నిధికి వారు లోపడరు. కానీ మనం ఎలా నడుచుకోవాలంటే విధేయత కలిగి దేవుని సన్నిధిలో తగ్గించుకుని బ్రతికేవారుగా ఉండాలట. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడంటే దేవుని ప్రేమను ఎప్పుడు మనం పరిపూర్ణంగా చూడగలమంటే దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మాత్రమే. మనం పేరుకి మరి మనం ఏదో పేరును పొందేసుకున్నాం కదా, రక్షించబడిపోయాం కదా, ఇంకా చాలు దేవుని ప్రేమ వచ్చేసిందంటే కాదండి. ఆ ప్రేమ అంట ఇతరుల్లో కూడా మనం ఏం చేయాలి? చూపించాలి. మన నడవడికలో, మన ప్రవర్తనలో ప్రతి విధమైనది కూడా ప్రతి మార్పు రావాలట. దేవునికి స్తోత్రం. అపోస్తులైన పౌలు చక్కటి మాట ఆయన అంటాడు. ఏమనంటే అతను చాలా గర్విష్ఠండి. అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని ఏం చేసేవాడు? హత్యలు చేసి దేవుడిని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారని తెలుసో వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వారిని చంపడం, అనేక మందిని హింసించడం, మరి చాలా దారుణంగా అనేక దేవుని కలిగిన పిల్లలందరినీ కూడా అతను చాలా హింసించాడు. అలాంటి అతన్ని దేవుడు ఒకరోజు దర్శనం ద్వారా దర్శించినప్పుడు తన జీవితాన్ని అంత కఠినంగా ఉన్న హృదయాన్నంట ప్రేమ స్వరూపుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ అంటే రాళ్ళు పెట్టి కొట్టినా కూడా ఆ దెబ్బలు కూర్చుకుంటూ ఉన్నాడు. సరసాల్లో వేసినా కూడా అక్కడ ఓర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ క్రీస్తు ప్రేమను ఎప్పుడైతే అతను రుచి చూచారో మరి నిజంగా అక్కడ అంటూ ఉన్నాడు, ఇగో నేను క్రీస్తు పోలి నడిచి ఉన్నాను, మీరు కూడా నన్ను పోలి నడవండి. ఎవరిని పోలి నడిచాడటండి? క్రీస్తుని పోలి నడిచారు. మరి నిజంగా ఆయన చాలా ధనవంతుడు అయినప్పటికి కూడా అవన్నీ విడిచిపెట్టి ప్రభు ఎప్పుడైతే పిలిచాడో ఆయనకు లోబడినప్పుడు ఏం తిన్నాడో తెలుసండి? ప్రభువు నమ్మిన తర్వాత ఎంతో రోమా అధికారంలో ఉన్న వ్యక్తి, అలాంటి ఒక బలమైన అధికారం కలిగిన వ్యక్తి ప్రభువు నమ్మిన తర్వాత ఏం తిన్నాడో తెలుసండి? రాళ్ళతో కొట్టబడ్డాడు, కురడాలతో కొట్టబడ్డాడు. మరి నిజంగా అనేక మంది ఆ ప్రభువును ప్రకటిస్తూ ఉంటే అతను తీసుకెళ్ళి చెరసాల్లో వేసి కొట్టేవారు. అయినప్పటికీ దేవుణ్ణి స్తుతించడం మానలేదు. హల్లెలూయా. ఏంటి కారణం అంటే ప్రభువుని అతను చూచాడు. హల్లెలూయా. ప్రభు ప్రేమను గుర్తాడు. అందుకే అనేక మంది 14 సంఘాలు కట్టాడండి. అంత గొప్పగా అతను వాడుకున్నాడు దేవుడు. తర్వాత ఆ రోమా ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఇతను ఇంకా ఎక్కువగా క్రీస్తుని ప్రకటిస్తున్నాడు కనుక ఇతను ఏం చేయాలంటే చంపేయాలని వారు నిర్ణయించుకున్నంట. శిక్షను అడిగారట. ఏమనంటే నువ్వు ఎలా మరణిస్తావు అని అడిగినప్పుడు నేను హతసాక్షిగా మారిపోతాను
ఎలాంటండి? తన తల ఖండించుకున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు. ఏంటి కారణం అంటే దేవుని కొరకు కూడా ప్రాణం ఇవ్వడానికి అతను వెనకాడలేదు. ఎందుకు అంటే ఆయనలో దేవుని ప్రేమను చూచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ప్రేమ తన మరణం వరకు కూడా ఏం చేసింది? రుచి చూచింది. మరణం వరకు కూడా ఆ ప్రేమను కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హతసాక్షిగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా అపోస్తులైన పౌలు నిజంగా దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు. ఏంటి కారణం అంటే ఇతరులకు ప్రకటించాడు ప్రభు కొరకు. తానే హతసాక్షిగా దేవుని సన్నిధిలో మార్చబడ్డాడు. ఏంటి కారణం? ఈరోజు ఆ ప్రేమను అనేక మందికి తెలియపరిచాడండి. దేవుని ప్రేమ ఎరక్క ముందు చాలా కఠినంగా ఉన్న వ్యక్తి దేవుని ప్రేమను తెలుసుకున్నాక తన అనేక మంది ప్రజలను దేవుని వైపుకు నడిపించాడు. ఈరోజు నిజంగా ఎంతో ప్రయాసపడి ఎంతో శ్రమ పొందినప్పటికీ అనేక ఆత్మలను రక్షించాడు అపోస్తులైన పౌలు. ఈరోజు నిజంగా మనం మన కుటుంబాలు రక్షించగలుగుతున్నాము. ఆ దేవుడిచ్చిన ప్రేమను మన కుటుంబాల్లో చూపించగలుగుతున్నాము. మన బిడ్డలు రక్షించబడాలి, మన బంధువులు కూడా రక్షించబడాలి. ఎందుకంటే ఆ బాధ్యత దేవుడు నీకే అప్పగించాడు. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. దేవుని సన్నిధిలో ఒక్కరు రక్షించబడితే ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా రక్షిస్తానని వాగ్దానం చేశాడు. వారు ఇంకా రక్షించబడలేదంటే నువ్వు ఇంకా వ్యక్తిగతంగా ఎక్కువ నువ్వు ప్రార్థించిన ఎడల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆయన గొప్పవాడై ఉన్నాడు. చూడండి, ఎఫెసీయుల కిందకి చదివాం కదా, 4:15 ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మన మంది నిశ్చయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరులు చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరంలో అభివృద్ధి కలిగజేయుచున్నది. చాలండి. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామంట? క్రీస్తును ధరించుకున్న ఆయన ముద్రను ధరించుకుని ఉన్నామంటే దేవునికి స్తోత్రం. మనకు క్రీస్తు ఎలా ఉన్నారంటే ఆయన శిరస్సు అయి ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే శిరస్సు అంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే మొదటిగా ఆలోచన వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుంది? మన తలలోంచి వస్తుంది. మనం ఏది పని చేయాలన్నా మొదట ఆలోచిస్తాం. ఎక్కడిలోంచి అంటే బ్రెయిన్లోంచి వస్తుంది. ఎందుకనంటే మొదటిగా ఎక్కడ చెప్తేనే మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. ఈరోజు దేవుడు కూడానంట మనకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. మొదటి స్థానం ఆయనది. ఈరోజు మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ కూడా ఎవరివై ఉండాలి అంటే దేవునివై ఉండాలి. హల్లెలూయా. మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని విషయాల్లో మన సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోయిన వారు కూడా చాలామంది ఉంటారు కదా. చాలామందిని కానీ మనం చూస్తాం. కానీ దేవుని ఆలోచనలు తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా నేను తల ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా మనం చేయాలంటే పరిగెట్టేస్తాం. మొదటిగా మన ఆలోచనలు ఎన్నో శోధనలు పడిపోయిన తర్వాత దేవునికి మొరపెడతాం. అప్పుడు అంటాం మొదట అది నీ చిత్తమా కాదని. మొదటేను వేడ్చి ఉంటే ఆ కీడు దేవునికి రానివ్వను. దేవునికి స్తోత్రం. మొదట చేయవలసింది ఎప్పుడు చేస్తాం తెలుసండి? పూర్తిగా మునిగిపోయాక చేస్తాం. పూర్తిగా శ్రమలు అనుభవించేటప్పుడు చేస్తాం. అని ప్రతిదీ మనం చేసే ప్రతి పనిలో కూడా మొదటిగా ఇది దేవుని చిత్తమా కాదని మనం ఏం చేయాలి? నీకు ఇష్టమైతే నీ కార్యాన్ని జరిగించు ప్రభువా, కీడైతే ఇది తొలగించని మనము ప్రతిదీ కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా మనకు క్రీస్తు ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు కనుక ఈరోజు ఆయన చెప్పిందే మనము చేసేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. చివరిగా మాటను చదువుకుందాం. 2 కొరింథీ ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరని
జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చాలండి. హల్లెలూయా. ఎవరు అందరి కొరకునండి? దేవుడు అందరి కొరకు కూడా ఆయన చనిపోయి మరి నిజంగా తన ప్రాణాన్ని పెట్టాడని ఈరోజు మనం నమ్ముచున్నాం. హల్లెలూయా. ఒకరి కొరకు కాదు కానీ అందరి కొరకు కూడా ఆయన తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు నిజమే, మనం దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు కనుక మనల్ని ఆయన యొక్క మన నిజంగా ఈ లోకంలో ఏది శాశ్వతము కాదనుకుని మనమే ఆయనకి ఎంతో ప్రేమించి ఆయన తన ప్రజలందరి కొరకు ఏం పెట్టాడంటే ప్రాణము పెట్టాడు. హల్లెలూయా. ఈ ప్రాణము విలువ కట్టలేదండి. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా విలువ కట్టలేని ఆ యొక్క దేవుడు శ్రేష్టమైన ఆ యొక్క ప్రాణం ద్వారా ఈరోజు మనందరినీ కూడా రక్షించాడు. ఈరోజు ఆయన ప్రేమ ద్వారా మనల్ని అందరినీ కూడా ఆయన రూపులోనికి నడిపించాడు. ఈరోజు మనం ఎవరిని పోలి నడవాలి అంటే క్రీస్తును పోలి నడవాలి. హల్లెలూయా. క్రీస్తు స్వరూపాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆయనలో ఉన్న గుణాలని మనం ఏం చేయాలి? మన యొక్క శరీరంలో ధరించుకోవాలి. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మనలో ఏముండాలంటే మన యొక్క శరీరం అంతటి కూడా ఆయన యొక్క తలంపులతో మనం నింపబడి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని ఏదైనా సరే ఆయన పిలుపుకు తగినట్లుగా ఈ భూమి మీద మనము నడవగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వు ఉన్నావు, పాపంలో ఉన్నావు, కట్టబడి ఉన్నావు. అలాంటి స్థితిలోంచి ఈరోజు నిన్ను ఆ కట్ల నుంచి విప్పి దేవుడు పరిశుద్ధమైన సంఘంలో నిలవబెట్టాడు. ఎందుకంటే ఈరోజు దేవుని ఆరాధించడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నిన్ను స్తుతించడానికి, దేవుడు నువ్వు ఘనపరచడానికి దేవుడి సన్నిధిలో నిన్ను నిలవబెట్టాడు కనుక నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషుల కంటే దేవునితో మనం ఎక్కువ సహవాసం కలిగి ఉండిన ఎడల అది నీ జీవితంలో నీకు మేలుకరంగా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రేమ ఉప్పొంగదు కదా. మనందరి జీవితాల్లో కూడా ప్రేమ ఏం కలుగజేస్తూ ఉంది? దీర్ఘాయువును కలుగజేస్తుంది. ఏ సమయంలో అయినా సరే మనల్ని దేవుని ఆత్మతో నింపుతూ ఉంది కనుక అటువంటి ప్రేమను మనం అందరూ కూడా ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంటే ప్రయాసపడేవారుగా ఉండాలి. దేవుని ప్రేమ అనేక మందికి రుచి చూపించేవారుగా, మన కుటుంబాన్ని కూడా రక్షించుకునేవారుగా ఉండాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. తల్ల వంచుతాం అందరూ కూడా.